సాధారణంగా చాలా మంది మహిళలకు షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొనేస్తూ ఉంటారు. గంటలకు గంటలు షాపింగ్ మాల్స్లో గడుపుతూ తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా వస్తువు బాగా నచ్చిందంటే పాపం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొందామన్నా కొందరికి సాధ్యం కాదు. ఎంతలా కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆ వస్తువు కొనే వరకు నిద్ర కూడా పట్టదు. అయితే మెలకువగా ఉన్నప్పుడే కాదు, నిద్రలో కూడా షాపింగ్ చేసే మహిళల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటి నిద్రలోనే షాపింగ్ చేయడమా, ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతుంది యూకేకు చెందిన ఓ మహిళ. తనకు తెలియకుండానే నిద్రలోనే షాపింగ్ చేస్తూ లక్షలకు లక్షలు పోగొట్టుకుంటుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరో, ఆమెకు వచ్చిన జబ్బేంటో తెలుసుకుందాం పదండి. యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. పారాసోమ్నియాను స్లీపింగ్ డిజార్డర్ అని పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా కెల్లీ నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేస్తుందట. పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల నుంచి ఇంట్లో వాడే పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం ఆన్లైన్లో కొనుగోలు చేస్తుంది. వాటి బిల్లును సైతం క్రెడిట్ కార్డులతో చెల్లిస్తుందట. తీరా మెలకువ వచ్చాక చూసేసరికి తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాయని తెలుసుకొని తల పట్టుకుంటుందట. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటుంది ఈ బాధితురాలు. దీంతో ఆమెకు ప్రతి రాత్రి ఓ పీడకలలా మారింది. తన క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలన్నీ ఫోన్లోనే సేవ్ చేసింది కెల్లీ. ఈ మధ్యకాలంలో ఇదంతా సర్వసాధారణం. కానీ ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చెప్పేసింది. వాళ్ళు నైస్గా ఆమె అకౌంట్ నుంచి 20,000కు పైగా సొమ్మును దొంగిలించేశారు. అయితే ఈలోగానే ఈ విషయాన్ని గుర్తించిన కెల్లీ తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను లాక్ చేసేసింది. దీంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయింది. పరిస్థితి మరింత సీరియస్ అయిందని గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడేందుకు తన ముక్కుకి శ్వాస సంబంధ సమస్యల నిమిత్తం పెట్టుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైస్ ముక్కు నుంచి నుదురు వరకు కదలకుండా అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలియకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం లభిస్తుందని కెల్లీ ఆశపడింది. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా, ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందట. స్లీప్ షాపింగ్ ప్రాబ్లం కారణంగా తాను పూర్తిగా అప్పులు పాలవుతున్నానని కెల్లీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఇలాంటి వ్యాధికి అసలు చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు. తనకు తానుగా ఈ సమస్య నుంచి బయటపడాలని సంకల్పించుకుంటే కానీ ఈ జబ్బు పోదని చెబుతున్నారు.